గుంటలతో ధ్వంసమైన రోడ్లని బూడ్చినందుకు ఎందుకు బూడ్చారా, గుంటలను ఎందుకు బూడ్చారా అని ప్రశ్నించాలా? కొత్త రోడ్లు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించాలా? పంట కాలువలు ఎందుకు బాగు చేశారని ప్రశ్నించాలా? ప్రజలకు తాగునీరు ఎందుకు ఇస్తున్నావని ప్రశ్నించాలా? సాగునీరు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించాలా? గంజాయి డ్రగ్స్ని ఎందుకు కంట్రోల్ చేశారని ప్రశ్నించాలా? యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది ఉద్యోగ కల్పనకు కార్యక్రమాలకు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించాలా? కరెంటు ఛార్జీలు పెంచనందుకు ప్రశ్నించాలా? ఇలా ప్రశ్నిస్తూ పోతే సామాజిక పెన్షన్లను 3,000 నుంచి 4,000 ఇచ్చినందుకు ప్రశ్నిస్తారా? దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నందుకు ప్రశ్నిస్తారా? తల్లికి వందనం ద్వారా అందరి పిల్లలకి కుటుంబ పెద్ద తానై అందరి పిల్లలకి చదివిస్తున్నందుకు ప్రశ్నిస్తారా? మహిళలకు ఉచిత బస్సులు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నందుకు ప్రశ్నిస్తారా? అన్నదాతలకు నువ్వు 12,000 ఇస్తే 20,000 ఇచ్చి ఆదుకుంటున్నందుకు ప్రశ్నిస్తారా? ఏమని ప్రశ్నిస్తారు? కాబట్టి సోదరులారా, మీ అందరూ కూడా వైసీపీ నాయకుల్ని మాట్లాడినప్పుడు సమాధానంగా ఇవన్నీ కూడా అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళ మాటలకు దీటైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ముఖ్యంగా చివరగా సార్, మాచర్ల నియోజకవర్గం ఒక వెంటిలేటర్ కేసు సార్. ఈ రాష్ట్రం ఏ విధంగా వెంటిలేటర్ మీద జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉందో అంతకు మించి మాచర్ల నియోజకవర్గం గత పాలకుల విధ్వంసానికి దోపిడీకి గురైంది సార్. ఈ ప్రాంతాన్ని మీరు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని అనుసరించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు. మరింత సహాయ సహకారాలు అందించి వెనుకబడ్డ మాచర్ల నియోజకవర్గాన్ని మీరు ఆదుకోవాలని చెప్పేసి సభాపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకొక విషయం, ఒక ఆసుపత్రి 100 బెడెడ్ హాస్పిటల్ ఇక్కడ అవసరం సార్. ఇంత పబ్లిక్గా మిమ్మల్ని అడగటం కొంచెం బాధాకరమే అయినప్పటికీ ప్రజల ప్రాణాలు 150 కిలోమీటర్లు పోయేటప్పటికి పోతున్నాయి కాబట్టి దాన్ని కొంచెం సీరియస్గా ఆలోచించమని చెప్పేసి ప్రజల తరఫున మీరు కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ